ఇవి ప్రభువైన నా మాటలు. నేను మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరను. అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు, నేను మీ మనవిని ఆలింతును. మేము చెల్లా చెదురు చేసిన దేశముల నుండి, తావుల నుండి మేము తోడుకొని వద్దును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము, సహకారము మీ అందరితో ఉండునుగాక. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, పవిత్రాత్మ దేవ వందనం, పవిత్రాత్మ దేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా సామాన్య 33వ ఆదివారంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం. అంటే మనము క్రిస్మస్కి మరింత దగ్గరగా వస్తూ ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనములు కూడా మనకు తెలియజేసేది ఏమిటి అంటే, దేవుని యొక్క రాకడ గురించి మరియు జీవపు పుస్తకము గురించి మనకు క్లుప్తంగా తెలియజేస్తూ ఉన్నాయి. జీవపు పుస్తకము అంటే మనము దాన్ని 2 విధాలుగా అర్థం చేసుకోవాలి. మొదటిది, మనము పఠిస్తున్నటువంటి, ఆచరిస్తున్నటువంటి, మనము అనుదినము చదువుకుంటున్నటువంటి బైబిల్ ఒక జీవ గ్రంథము. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాము, ఆదిలో వాక్కు ఉన్నది, ఆ వాక్కు దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యే దేవుడై ఉన్నాడు, అది జీవం కలిగినటువంటి వాక్కు అని. మనందరి పేర్లు ఆ జీవపు పుస్తకంలో ఎక్కాలి అని, జీవాన్ని కోల్పోయిన మనందరికీ కూడా జీవాన్ని ఇవ్వడానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చి ఉన్నాడని యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తూ ఉన్నాం. ఇదే మనము ఈనాటి 2వ పట్టణంలో కూడా చూస్తూ ఉన్నాం. ఏమిటి అంటే, ఇజ్రాయేలు ప్రజలు, వారి యొక్క యాజకులు అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు వారి యొక్క పేర్లను ఈ జీవపు పుస్తకంలో ఎక్కించుకోవడానికి. అందుకు గాను వారు చేయనటువంటి యాగము లేదు, వారు చేయనటువంటి పూజ లేదు, వారు చేయనటువంటి అర్పణ లేదు, బలి అర్పణ లేదు. అనేక విధాలుగా చేస్తూ ఉన్నారు. కానీ ఆ అర్పణలకి భిన్నముగా యేసు ప్రభు తననే బలిగా అర్పించుకొని మనందరి పేర్లను ఆ జీవపు పుస్తకంలో రాస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఈనాటి సువిశేష పట్టణంలో చెప్తూ ఉన్నాడు దేవుడు. మనందరం కూడా ఆ జీవపు పుస్తకంలో ఎక్కాలి, మన పేర్లన్నీ కూడా ఆ జీవ పుస్తకంలో ఉంటే మనం సజీవులుగా ఉంటాము. అందుకు గాను సామెతల గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనంలో చెబుతూ ఉన్నాడు, మన క్రియలన్నీ, మనం చేస్తున్న ప్రతి పని కూడా జీవ పుస్తకంలో రాయబడి ఉంటుంది. అదే దర్శన గ్రంథము 22వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. చివరి రోజులలో
మనము దేవుని యందు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు కూడా అందరూ దేవుని సింహాసనము ముందు ఆసీనమై ఉంటాము. కానీ మనం చేసినటువంటి పుణ్యకార్యాలు బట్టి, మనం చేసినటువంటి క్రియలను బట్టి మనము జీవపు పుస్తకంలో లెక్కించబడతామా లేదా త్రోసివేయబడతామా అనేది మన తుది తీర్పులో తెలియజేస్తున్నది. కనుక మనందరం కూడా ఈరోజు ప్రత్యేక విధముగా ఇప్పటి వరకు మనము జీవ పుస్తకం గురించి తెలుసుకొని ఎడల ఈరోజు తెలుసుకొని దానిలో లెక్కింపబడడానికి ప్రయత్నిద్దాం. ఆ దేవాది దేవునికి మనము మన పాపాలను ఒప్పుకొని ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనడానికి ప్రయత్నిద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభు దయచూపము, క్రీస్తు దయచూపము, ప్రభు దయచూపము. నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమునైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయపడము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆ కాలము సమీపించినప్పుడు నీ జాతి వారు జీవింతురు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనములు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 3 వచనములు. ఆ కాలమున మీ జాతిని కాపాడు మహాదూత మిఖాయేలు ప్రత్యక్షమగును. అప్పుడు విపత్కాలము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండి
అంతటి విపత్కాలమెన్నడూ సంభవించి ఉండలేదు. ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవ గ్రంథమున తమ పేర్లు వ్రాయబడిన వారు జీవింతురు. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలామంది సజీవులగుదురు. మరికొందరు శాశ్వత అవమానమునకు గురియగుదురు. జ్ఞానులైన నాయకులు ఆకాశమునందువలే వెలుగుదురు. పెక్కు మందికి ధర్మము పాటించుట నేర్పిన వారు కలకాలము వరకు నక్షత్రముల వలె ప్రకాశింతురు. ఇది ప్రభువు వాక్కు. రెండవ పట్టణము. పాపము నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక్క బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణను చేసెను. పునీత పౌలు గారు ఎబ్రేలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 18వ వచనము. పునీత పౌలు గారు ఎబ్రేలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 18వ వచనము. ప్రతి యూదా యాజకుడు అనుదినము అర్చన వనర్చెను. ఒకే రకముకు బలులని పదే పదే అర్పించుచుండెను. కానీ ఆ బలులు ఏనాటికి పాపములను తొలగింపలేవు. అట్లు కాక క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహార్థమైన ఒకే ఒక బలిని అర్పించెను. తదుపరి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. దేవుడు ఆయన శత్రువులను ఆయనకు పాదపీఠముగా వనర్చు వరకు ఆయన అచట వేచియుండెను. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను. కనుక ఇవి క్షమింపబడినప్పుడు పాప పరిహార్థ బలి అయినా ఇక అవసరం లేదు. ఇది ప్రభుని వాక్కు. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. మార్కు శుభవార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 32వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఆ రోజులందు ఆ మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంధురుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారూరుడై వచ్చుటను జనులెల్లరూ చూతురు. అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకము మొదలుకొని ఆకాశము వరకు నలుదిశల నుండి తాను ఎన్నుకొనిన వారిని ప్రోగు చేయించును. అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠము నేర్చుకొనుడు. దాని రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలము వచ్చినదని గుర్తింతురు.
అట్లే వీనిని అన్నిటినీ మీరు చూచినప్పుడు ఆయన సమీపముననే వాకిటనే ఉన్నాడని గ్రహింపుడు. ఇవన్నీ నెరవేరునంత వరకు ఈ తరము గతింపదని మీతో ఒక్కానించుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు గతించిపోవు. ఆ రోజు ఈ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు కానీ కుమారుడు కానీ మరెవ్వరు కానీ ఎరుగరు. ఇది క్రీస్తు సువిశేషము. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం. రాజుల రాజ్య వందనం, రాజుల రాజ్య స్తోత్రం. రానయ్యున్నవాడ వందనం, రానయ్యున్నవాడ స్తోత్రం. నా రక్షకుడా వందనం, నా రక్షకుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మీ ప్రక్కన ఉన్న వాళ్ళకి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. కొద్దిగా నవ్వుతూ చెప్పొచ్చు కదా, కోపంగా ఎందుకు చెప్తారు? ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజున బ్రదర్ గారు ఇంట్రడక్షన్లో ఉపోద్ఘాతంలో చెప్పినట్లు ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క ఉద్దేశం, వారి యొక్క ఏంటి, వారి యొక్క ఎక్కడికి అనుకుంటారంటే తప్పకుండా జీవ గ్రంథంలో మా పేరు ఉండాలి అని. సమగ్ర సర్వేలో మా పేరు లేకపోయినా పర్వాలేదు, కానీ జీవ గ్రంథంలో మాత్రం మా పేరు తప్పకుండా ఉండాలి అని మనందరం కూడా కోరుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పట్టణాలలోని కొన్నిసార్లు వాక్యం మనం చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు, కొన్నిసార్లు ఆ వాక్యం చదివినప్పుడు లేదా విన్నప్పుడు ఆనందం కలుగుతుంది. కొన్నిసార్లు ఆ మనం బాధలో ఉన్నప్పుడు వాక్యం చదివినప్పుడు కొన్నిసార్లు ఓదార్పు కలుగుతుంది. మరికొన్నిసార్లు చాలా కష్టం, నాకు ఈ బాధ ఎట్లా అని అనుకున్నప్పుడు బాధ నుంచి బయటికి రాగలం అనే ధైర్యం వస్తుంది. అదే వాక్యం చదివినప్పుడు కొన్నిసార్లు భయం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెలుసు, ఎప్పుడైనా భయపడ్డారా వాక్యాన్ని చదివి? ఎప్పుడైనా వాక్యం విన్నప్పుడు కానీ చదివినప్పుడు కానీ భయపడ్డారా? అట్లాంటిది ఎప్పుడైనా జరిగిందా? అందరికమ్మా మనకు తెలిసిన వాళ్ళే కదా వచ్చింది, మంచిగా తలదిప్పు చూస్తున్నాం, కొత్త వాళ్ళేం కాదు కదా. చెప్పండి, వాక్యం చదివినప్పుడు లేదా విన్నప్పుడు ఎప్పుడైనా భయమైందా? అయితే అయిందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. మాకు మాటలు రావు మోగోళ్ళు అంటే కానీ స్థలాన్ని ఊపండి, నాకు ఏది చేయట్లేదు. మీరు భయం అయిందా? మీకేమో తెలియదు కానీ నాకైతే చాలాసార్లు భయమైంది, ముఖ్యంగా ఈరోజు వాక్యం విన్నప్పుడు. ఈరోజు వాక్యం విన్నప్పుడు ఆ చివరి రోజులు ఎట్లా ఉంటాయని ప్రభు మాట్లాడుతున్నాడు. అంత్యకాలం ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు మనకి వెలుగు రావాలంటే కారణం ఎవరు? సూర్యుడు. ఆ సూర్యుడు లేకపోతే లోకమంతా ఎట్లా ఏమవుతుంది? చీకటి అవుతుంది. అంటే ప్రభు ఒక్క మాటతో ఇవన్నీ చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే ఒకే మాట, ఒక్క మాటతోని ఆయన లోకమంతటిని సృష్టించాడు. ఆయన స్వహస్తాలతోని మానవుని చేశాడు. ఇదంతా బాగానే ఉంది. సూర్యుడిని సృజించింది ఎందుకు అని అంటే వెలుగునివ్వడానికి. అట్లాంటి సూర్యుడు వెలుగునివ్వకుండా నల్లగా మారిపోతే మనం కష్టం. అది
మరి చంద్రుడు ఉన్నది ఎప్పుడు మనకి తెల్లగా లేదంటే పసుపుగా అట్లా కనిపిస్తూ ఉంటాడు. అట్లాంటి సూర్యుడు ఎర్రగా పూర్తిగా అలాగే చంద్రుడు సూర్యుడిలాగా ఎర్ర కలర్లో మారిపోతే చూడటానికి భయం అవుతుంది. సాధారణది మనం ఒక మనిషి లేదా ఒకటి ఏదైనా వస్తువు సాధారణంగా తను చేయాల్సిన పని చెయ్యకుండా లేదనంటే వ్యతిరేకంగా చేస్తుంటే ఆ మనిషిని చూసి భయం అవుతుంది, లేదా ఆ వస్తువును చూసినప్పుడు కూడా భయపడతాం మనం. అట్లాంటిది మరి మానవుడు, ఆయన్ను ఎందుకు సృజించాడు మానవుడు అని అంటే, ఆయన్ను ప్రేమించి చిన్నప్పుడు సత్యోపదేశం క్యాటకిజం చదువుకున్నప్పుడు తెలుస్తుంది అనమాట. ఎందుకు దేవుడు మానవుని సృజించాడు అని అంటే, ఆయన్ను ప్రేమించి సేవించి ఆరాధించి ఆ తర్వాత అటు వెనక ఎవరు సత్యోపదేశం క్యాటకిజం చదవలేదా? అటు వెనక మోక్షం పొందడానికి మానవుని సృజించాడు అని చదివా. ప్రియ సహోదరి సహోదరుల, మరి అట్లాంటి మానవుడు తను చేయాల్సిన పని లేదా ప్రభువుకి దగ్గరగా ఉండాల్సిన వ్యక్తి, ప్రభు మార్గములో నడవాల్సిన వ్యక్తి మార్గములో నడవకుండా పోతున్నప్పుడు ఎట్లా అంటే చూడటానికి కరెక్ట్ కాదు, అది భయంకరంగా ఉంటుంది. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుల, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఒక్కసారి. నేను నిజంగా అట్లాగే జీవిస్తున్నానా? ప్రభువు చూపించిన లేదా నేర్పించిన మార్గంలో ఇగో ఇలా ఉండాలని వాక్యం ద్వారా ఎన్నోసార్లు మాట్లాడాడు కదా, దాని ప్రకారం నేను జీవిస్తున్నానో లేదనంటే ఇంకొక రకంగా నాకు ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తున్నానా అని ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక న్యూస్లో చదివిన ఉదయం. న్యూస్లో ఏంటి అని అంటే, ఒక వ్యక్తి వేరే దేశంలో అనమాట వస్తున్నాడు, కంటికి కనిపించిన వాళ్ళందరినీ కూడా పొడి చేసి చంపేస్తున్నాడంట. ఎందుకు అని అంటే, ఆయన ఒక స్టూడెంట్, వాడు ఏదో పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు, తర్వాత మార్కులు తక్కువ వేశారు. దీనివల్ల వేరే దేశంలో అక్కడ కనిపించిన రోడ్డు మీద కనిపించిన వాళ్ళందరినీ ఒక 15 మందిని పొడి చేశారు, అందులో 7 చనిపోయారు. మానవుడు కొన్నిసార్లు ఎట్లా ప్రవర్తిస్తాడనంటే భయంకరంగా మారిపోతాడు. నా తోటి మానవుణ్ణి కొన్నిసార్లు చూస్తే భయం అవుతుంది. అరే ఎందుకు ఈ మనిషి ఎట్లా తయారయ్యాడు, ఎట్లెందుకు మాట్లాడుతున్నాడు? ముఖ్యంగా చిన్న పిల్లలు ఎట్లా అంటే, వారి చిన్న వయసులో మంచిగానే ఉంటారు, వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు మనకు అర్థం కారు. వాళ్ళు ఒక రకంగా ప్రవర్తిస్తుంటారు, వాళ్ళు ఒక విధంగా ఉండి వాళ్ళు ఎందుకు అట్లా చెప్పినా కూడా వినరు. ఇంకా దానికి తోడు ఆ తల్లిదండ్రులను కూడా కొట్టడానికి వస్తారు. అలాంటి స్థితికి ఈరోజు లోకం వచ్చింది. ఒకప్పుడు మనిషి చనిపోయారు అని అంటే ఆ ఊరంతా కూడా అక్కడే ఉండారు, అందరూ ఉంటారు, రాత్రంతా జాగారం చేస్తారు. గ్రామాల్లో జరిగిన విషయాలు ఇవన్నీ. తర్వాత అమ్మో ప్రతి ఒక్కరు ఎట్లా ఉండదంటే, అయ్యో మా ఇంట్లో మనిషి అన్నట్లుగా ఒక ఆలోచనతో జరిగేది. ఇప్పుడు అట్లా కాదు. ఒక మనిషి పక్కింట్లో మనిషి చనిపోయినా కూడా నేను నా పనికి నేను వెళ్తాను. అంటే మానవుడు తను జీవించాల్సిన స్థితి నుంచి ఇంకొక వైపు ప్రయాణం చేస్తున్నాడు. ప్రభు మానవుణ్ణి ప్రేమగా ఉండాలి, ప్రేమతోనే జీవించాలి, ప్రేమతోనే ఇతరులను సహాయం చేయాలి, వారిని కూడా ప్రేమించాలని ఇదొక మార్గంలో ప్రభు నేర్పిస్తుంటే, ఈ మార్గాన్ని వదిలిపెట్టేసి మానవుడు తనకు నచ్చినట్లుగా దాని ప్రయాణాన్ని ప్రభు చూపించిన మార్గానికి వ్యతిరేక దిశలో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అందుకే ఈ గొడవలన్నీ, అందుకే ఈ కక్షలన్నీ. మనకు కూడా ఒక రోజు వస్తుందంట. ఎట్లా అనంటే ఈ యొక్క వాక్యానికి కూడా కరువు వస్తుందంట. అది కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది, వాక్యానికి కరువు రావడం ఏంది. ఈరోజు ఉదాహరణకి మనం ఒక్కసారి ఇట్లా జీసస్ అని టైప్ చేస్తే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఎంతోమంది వస్తారు. తర్వాత ఈ రోజుల్లో ఎట్లా ఉన్నదంటే, ఎన్నో చోట్ల సువార్త కూటములని ఆ మహాసభలు ఈ మహాసభలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వాక్యానికి కరువు రావడం ఏంటి? వస్తుందంట ఒకరోజు. ఆ కరువు వచ్చినప్పుడు, అయ్యా మాకు వాక్యాన్ని చెప్పండి, నేర్పించండి అని నువ్వు అడగడానికి కూడా ఎవరు లేరు, ఎవరు ఉండరు. అందుకే ఈ రోజుల్లోని ప్రతి క్రైస్తవునుకున్న
పెద్ద సమస్య, ఒక పెద్ద ప్రశ్న ఏంటో తెలుసా? ఏ దైవ సేవకుడు చెప్పేది నమ్మాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతోమంది వాక్యం కావాలి అని అంటే ఎవరో ఒకరు, ఒక్కొక్కరు మన టీవీ ఆన్ చేసిన దగ్గర నుంచి సెల్ ఫోన్ చూసినా ఎవరో ఒకరు చెప్తూనే ఉన్నారు వాక్యం. ఏ వాక్యం నమ్మాలి? కొంతమంది వాక్యాన్ని ఎట్లా బోధిస్తారని అంటే వక్రీకరిస్తారు. ఉన్నది ఒకటి, ఇంకొక చెప్పేది ఒకటి. కొంతమంది కథలు చెప్తారు. కథలకు అలవాటు పడిపోయారు ప్రజలు. కథ ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఆ కథ వాక్యం ఎక్కడుంటుంది అక్కడ? ఇట్లా మనం వేరే ఎవరి మీదనో ఆధారపడుతూ దైవ సేవకులు ఉంటారు. వాళ్ళు ఎందుకు దైవ సేవకులు ఉంటారంటే ఇది అని చూపించడానికి. కానీ ప్రభువుకి దగ్గరగా జీవించాల్సిన బాధ్యత నీదే. అందుకే ఒకరి మీద ఆధారపడకుండా ఎప్పుడు కూడా నేనున్నాను అని అంటే నేను నా ప్రభువుతో సత్సంబంధం కలిగి ఉండాలి. ఆ సమయం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు ఎవరు లేకపోయినా కూడా నేను పోతా ముందుకి. కానీ ఈ రోజుల్లో ఎట్లా అయిపోయిందనంటే ప్రజలందరూ వాళ్ళ పని ఏమిటి, మన పిలుపు ఏంటి అని అంటే ప్రభువుని అనుసరించాలి, ఆయన చూపించిన మార్గంలో మనం నడవాలి. కానీ ఈ రోజుల్లో ఎట్లా మారిపోయిందంటే దైవ సేవకుల మార్గంలో నడుస్తున్నారు చాలామంది. దేవుని వాక్యాన్ని చేతిలో పట్టుకొని పోతారు, చూసావా? వాళ్ళు చేతిలో పట్టుకొని ఇదిగో దీని ప్రకారం నడవండి అని, దీని ప్రకారం చూపించాలి, ఇది మార్గం అని చూపించాలి. కానీ ఎంత దూరం పోయిందనంటే ఇది పక్కన వచ్చింది, ఈ మనిషి ముందుకు వచ్చాడు. దాని వలన ఆ మనిషి చూపిస్తున్న మార్గంలోనే ఆ మానవుడు చెప్తున్న ఆయన్ని అనుసరిస్తున్నారు చాలామంది. ఆ మనిషిని అనుసరిస్తూ పోతున్నారు. ఆ వాక్యమే ఆయన చేతిలో లేకపోతే ఈ మనిషి లేడు. కనుక మనం ఎప్పుడైనా మనకి కరువు కాలం వస్తుంది, తప్పకుండా వస్తుంది. అది వచ్చినప్పుడు ఎట్లా మనం ఉండాలి అని అంటే ఇప్పుడే మనం సిద్ధపడాలి. దేవుని వాక్యానికి కరువు వచ్చినప్పుడు కరువు వస్తుంది. నేను ప్రభువుతో దగ్గరగా ఆయన చెప్పిన మార్గంలో ఆయన మాట వింటూ, ఆయనతో నేను మాట్లాడుతూ, ఆయనతో నేను గడుపుతూ నా జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు ఒకరు దైవ సేవకులు ఉన్నా లేకపోయినా కూడా నా జీవితం ముందుకు పోతుంది. కరువు వచ్చినా కూడా నేను భయపడను. కారణం ఏమిటంటే నేను ఆ మనుషులను చూసి పోలేదు, నేను నా ప్రభువుని చూసి నా ప్రభువుని ముందుంచుకొని ప్రయాణం చేస్తున్నా కాబట్టి నాకు ఏ బాధ ఉండదు, నేను ముందుకు నడుస్తాను. కానీ ఈ రోజుల్లోని చాలా సందర్భాలు ఎట్లా మారిపోయామనంటే మనందరం కూడా మనుషుల్ని అనుసరిస్తున్నాం. వాళ్ళు చెప్తున్న మాటల్ని దాని ప్రకారం ఆ మనిషి జీవిస్తున్న దాని ప్రకారమే మనం పోతూ ఉన్నాం. దానికి కాదు. ఈరోజు గుర్తుంచుకోండి, నీవు నేను ప్రభువుని మాత్రమే అనుసరించాలి. ప్రభువుని కాకుండా ఇంకా దేనిని అనుసరించినా కూడా తప్పే. అది విగ్రహారాధన కిందకు వస్తుంది. ప్రభు చెప్పిన ఆ ఆజ్ఞకి వ్యతిరేకంగా మనం చేస్తున్నట్లే, ఆజ్ఞను మీరినట్లే. ఏదైనా కూడా అది ఒక మనిషి దైవ సేవకుడు ఉన్నాడు అని అంటే దైవ సేవకుడు చెప్తున్న వాక్యం ప్రకారం నేను పోవాలి, కానీ ఆయన్ని అనుసరించాల్సిన అవసరం లేదు. నేను అనుసరించాల్సింది ఎవరిని అని అంటే కేవలం క్రీస్తు ప్రభుని మాత్రమే. ఒకవేళ ఆ మనిషి ప్రభువుని అనుసరిస్తూ ప్రభుకి తగినట్లుగా జీవిస్తుంటే సంతోషం. కానీ నా గమ్యం, నా మార్గం అన్నీ కూడా ప్రభు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఈరోజు ఎట్లా మారిపోయిందనంటే ఆ పరిస్థితి ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తుంది కానీ అన్ని చోట్ల లేదు. ప్రభుని అనుసరిస్తున్నటువంటి ప్రజలు ఎక్కడో ఒక దగ్గర, ఇప్పుడు ఉదాహరణకి ఒక దైవ సేవకుడు లేకపోతే ముందుకు వెళ్ళే ధైర్యం నీకుంటే సంతోషం. ఆ దైవ సేవకుడు లేకపోయినా కూడా ఆయన చెప్పిన వాక్యం ఉంది కదా, ఈ వాక్యాన్ని పట్టుకుంటూ నేను ముందుకు వెళ్తున్నట్లయితే చాలా సంతోషం. ఒకరోజు వస్తుంది వాక్యం నువ్వు చదవాలన్నా కూడా అవకాశం ఉండదు, వాక్యం వినాలన్నా కూడా వినడానికి అవకాశం ఉండదు, పర్మిషన్ ఉండకపోవచ్చు. ఎట్లా మారిపోతుందో భవిష్యత్తు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మన జీవితం ఎట్లా ఉండబోతుంది? ఎందుకు ఈరోజు ఈ వాక్యం ఇచ్చారనంటే వచ్చే వారం రాజు పండుగ, క్రీస్తు రాజు పండుగ.
ఆ పండుగకి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆ రాజ్యంలో అడుగు పెట్టడానికి ముందు నేను రెడీగా ఉండాలి. ఆ రాజ్యంలో ఏముంటుంది, ఆ రాజ్యంలో ఎట్లా ఉంటుంది అని వెళ్ళడానికి ముందే నా జీవితం నేను ఎక్కడున్నాను నన్ను నేను రెడీ చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చివరి రోజు వచ్చినప్పుడు మనం అసలు ఎంత కఠినంగా కష్టంగా ఉంటుంది అని అంటే వాక్యం చెప్తుంది, చివరి రోజుల్లో ప్రేమలన్నీ చల్లారిపోతాయంట, ఉండదు. నీ సొంత వాళ్ళు కూడా నీకు వ్యతిరేకంగా నిలబడతారు. మంచికి 100 మంది వ్యతిరేకంగా నిలబడతారు. మంచి చేయడానికి చేస్తాము అని నిలబడితే వద్దు అని కూర్చునే వాళ్ళు 100 మంది ఉంటారు. ఈ రోజుల్లో మీరు గమనించారో లేదో, ముఖ్యంగా మన వాక్యాన్ని వింటున్న వాళ్ళు చాలామంది ఈరోజు క్రీస్తు ప్రభు దూషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన అసలు దేవుడే కాదని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఇంకొక వైపున వాక్యాన్ని అందరికీ ప్రకటించాలని తీసుకెళ్తున్న వాళ్ళు కూడా, దైవ సేవకులు కూడా చాలామంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు అవతల వాళ్ళు చెప్పింది విన్నప్పుడల్లా కూడా అరే ఇది నిజమే కదా, ఇది లేదు కదా, మా వాళ్ళు ఎవరు, మా దైవ సేవకులు ఎవరు ఇది చెప్పలేదు కదా అని క్రీస్తుకు వ్యతిరేకంగా ప్రకటిస్తున్నటువంటి వాళ్ళ వాక్యం కొన్నిసార్లు ప్రశ్నలు తీసుకొస్తాయి. కరెక్టే, తీసుకొస్తాయి తప్పకుండా. ఎన్ని ప్రశ్నలు వచ్చినా కూడా వాటన్నిటికీ సమాధానం ఎక్కడెక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీ క్రీస్తుతో, నీ ప్రభుతో, నీ రక్షకునితో సత్సంబంధం కలిగి గట్టిగా దృఢంగా ఆయనలో ఒకటిగా ఉన్నప్పుడు ఎవరి సహాయం కూడా నీకు అవసరం లేదు. ఒక్క పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనందరినీ కూడా కేవలం ఆయన మాత్రమే మనల్ని సత్యంలోకి నడిపిస్తాడు. సత్యం అనగా క్రీస్తు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు, నడిపిస్తాడు, వివరిస్తాడు. మన ఇది ఇట్లా నడవాలి అని మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆయన మాత్రమే చేస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ పరిపూర్ణులై చేస్తున్న వాక్యమే క్రీస్తు ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. కానీ అది లేకుండా చేస్తున్నటువంటి వాక్యం తప్పకుండా ప్రభు నుంచి దూరంగా నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ చివరి రోజు అనేది ఒకటి ఉంది కదా, ఆ రోజు రావడానికి ముందే నేను సిద్ధపడాలి. ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి పరిగెత్తినా కూడా అందరూ అదే పరిస్థితుల్లో అదే స్థితిలో ఉంటారు. నిన్ను రక్షించడానికి ఎవ్వరు లేరు, ఒక్క క్రీస్తు గొప్ప. అందుకే చెప్తున్నాను, కేవలం క్రీస్తుని పట్టుకొని మాత్రమే ఉండాలి. అప్పుడే మనకి రక్షణ, సంరక్షణ. ఆయన్ని పట్టుకున్నంత కాలమే. ఆయన్ని వదిలేస్తే మనుషుల్ని ఎవరిని పట్టుకున్నా కూడా ఎవ్వరు కూడా నిన్ను సత్యంలోకి నడిపించలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గురించి నేర్పిస్తాడు, ఇది కాదు అని చెప్తాడు. సత్యమును గురించి నేర్పిస్తాడు, నీతిని గురించి మనకు నేర్పిస్తాడు. అట్లా నీతి జీవితం, నిజాయితీ గల జీవితం జీవిస్తున్నా కూడా నీ జీవితంలో కొన్నిసార్లు ముందుకు వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. లేదు ఎవరు చూడట్లేదు కదా అని మనం కొన్నిసార్లు అనుకొని ముందుకెళ్తూ ఉంటాం. ప్రభు చూస్తాడు. నువ్వు అడగొచ్చు, మరి చూస్తే బయటకు తెలియజేయచ్చు కదా అంటే, ఏ తల్లి కూడా కొడుకు చేసిన తప్పుల్ని బయటికి ప్రకటించదు. ఈ లోకంలో నిన్ను 9 నెలలు మోసి కన్న తల్లి అంత ప్రేమ నీ మీద చూపిస్తుంటే నీ కొరకు ప్రాణమే ఇచ్చాడు. ఆయన నీ గురించి ఎట్లా తప్పుగా మాట్లాడతాడు? నీ కొరకు రక్తాన్ని గార్చాడు. నీ గురించి ఎలా తప్పుగా మాట్లాడతాడు? నీ గురించి తప్పుడు మాటలు ఎట్లా అందరికీ తెలియజేస్తాడు? నీలో ఉన్న చెడుని ఎందుకు 10 మందికి ప్రకటిస్తాడు? అలాంటి మనిషి అయితే నీ కొరకు చనిపోతాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు వాక్యం ఏమని పలుకుతున్నదనంటే, క్రీస్తు ప్రభు దగ్గరగానే ఉన్నాడు.
ఈరోజు సువిశేషంలోని ఆ మాట ఉన్నది. ఆ చివరి వచనంలోని అట్లే వీనిని అన్నింటినీ మీరు చూచినప్పుడు ఆయన మీ సమీపముననే మీ వాకిట్లోనే ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాత పాట ఒకటి ఉంది కదా, రండి రండమ్మల్లారా రక్షణ పొందండమ్మల్లారా, అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చేనమ్మ, మా వీధికొచ్చేనమ్మ, మా ఇంటికొచ్చేనమ్మ, మా తలుపు తట్టేనమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు. ఆయన వచ్చే సమయానికి సిద్ధంగా ఉండాలి, అంతే. అదే మన పని, అదే మన బాధ్యత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి అట్లాంటి చివరి దినములకి మనం దగ్గర అవుతున్నాం. ఆ చివరి కరువు వస్తున్న రోజులు ఈరోజు చదివింది కదా, ఈ చదివినటువంటి ఆ వాక్యంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా జరగబోతున్నటువంటిది అనమాట. మరి అవన్నీ అలాంటి రోజులకి దగ్గర అవుతున్న మనం ఇంకెంత గట్టిగా అలర్ట్గా ఉండాలి, జాగరూకంగా ఉండాలి. కొన్నిసార్లు మనకి ఈ రోజుల్లో ఎట్లా మారిపోయారనంటే, క్రీస్తు ప్రభువుని నమ్ముతున్నారు, ఎవరో ఏదో చెప్పారని అసలు దేవుడే లేడనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో. మీరు గమనించండి, క్రీస్తు ప్రభుని నమ్మిన వాళ్ళే, తెలుసుకున్న వాళ్ళు కూడా ఎవరో ఏదో కొన్ని ప్రశ్నలు వేశారని వాటికి సమాధానాలను వెతకటం రాక, లేదంటే తెలుసుకోవడం లేక, దాని గురించి ఎక్కువగా అధ్యయనం చేయకుండా ఆ కొన్ని ప్రశ్నలు ఇట్లా ఉంది అట్లా ఉంది కదా అని ప్రభువుని వదిలిపెట్టేసి అసలు ప్రభువే లేడు, దేవుడే లేడు అనేవాళ్ళు చాలామంది తయారవుతున్నారు ఈ రోజుల్లో. చర్చికి రాకుండా ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉంటున్నారు ఈ రోజుల్లో. వాళ్ళ గురించి అడిగితే ఎట్లా ఉండదంటే, ఇంత కొన్ని సంవత్సరాల ముందు బాగా వచ్చేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు ఆయన లేకుండా ఏ ఆదివారం కూడా పూజ జరగలేదు, ఎప్పుడు చర్చికి ముందే ఉండేవాడు అని చెప్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఏం లేదు, అయిపోయింది. అందుకే మనం మనుషుల్ని పట్టుకొని పోతే ఆ వేడి ఉంది కదా, అది కొన్నాళ్ళే వస్తుంది, ఆరిపోతుంది తర్వాత. ఎందుకనంటే మనం మనిషిని పట్టుకున్నాం, దేవుణ్ణి కాదు, ప్రభువుని పట్టుకోలే. నువ్వు ప్రభువుని పట్టుకొని చూడు, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎంత గడ్డు కాలం ఎదురైనా కూడా నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఎలా నడిపిస్తాడు అని అంటే, నువ్వు పట్టుకున్నది ఆయన్ని కాబట్టి ఆ పరిశుద్ధాత్మ నిన్ను ముందుకు నడిపిస్తాడు. అట్లా కాకుండా నేను ప్రభువుని కాకుండా మనుషుల్ని పట్టుకొని ఏదో కొద్ది వస్తున్నటువంటి ఆ చిన్న ఆ వస్తువుల్ని పట్టుకుంటూ, మనుషుల్ని పట్టుకుంటూ, ఏదో ఇది నాకు రాలేదు కదా, అది నాకు రాలేదు కదా అని కొన్ని మన వస్తువుల్ని పట్టుకుంటూ దాని ప్రకారమే ఈ లోకానికి అశాశ్వతమైన వాటి కొరకు పరిగెత్తి వాటి కొరకు ప్రభువుని వదిలిపెడుతున్నావో ఒకసారి ఆలోచించుకో. మన జీవితం ఎట్లా ఉందో ఒకసారి పరిశీలించుకో. నీకు రావాల్సింది ఏదో, లేదంటే భోజనం కొరకు కొంతమంది ప్రభువుని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. బైబిల్లోనే ఉంది. ఈ మన కళ్ళ ముందు ఉండటంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. భోజనం కొరకు యాకోబు అన్న ఏశావు భోజనం కొరకు తన మొదటి ఆ హక్కును వదులుకున్నాడు. మరి అట్లాంటిది హక్కు అని అంటే అదొక ఆశీర్వాదం, దాన్నే వదులుకున్నాడు భోజనం కొరకు. మరి అట్లాంటిది ఈరోజు ఏదో చిన్న దాని కొరకు ఏదో కొద్ది కాలం ఉండి మనతో అవసరమే లేదు, అది లేకపోయినా బ్రతుకుతాం మనం. కానీ అట్లాంటి దాని కొరకు ప్రభునికి దూరం అవుతున్నట్లయితే దానికి ఎవ్వరూ కారణం కాదు, నీకు నువ్వే కారణం అవుతున్నా. గుర్తుంచుకో. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే ఈరోజు ఒక అవకాశం ప్రభు మనకిస్తున్నాడు. లేదు, ఎందుకంటే తెలియక చేస్తాం అందరం. ప్రభు మళ్ళీ మనందరిని ఆహ్వానిస్తున్నాడు, రండి మళ్ళీ నేనున్నాను, మనందరం కలిసి వెళ్ళాలి ప్రభుతో. ఆ చివరి రోజు రావడానికి ముందే నేను సిద్ధపడితే సంతోషం. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, సూర్యుడు ఎరుపయ్యే రోజు, చంద్రుడు నలుపయ్యే
లేడు. అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కనిపిస్తున్నవన్నీ కూడా వాటి పని ఆపేసి దానికి వ్యతిరేకంగా చేస్తాయి. అవును, సూర్యుడు కనిపిస్తున్న సూర్యుడు నల్లగా మారిపోతాడంట. తెల్లగా ఉండాల్సిన చంద్రుడు చంద్రుడు అంటేనే అందంతో పోలుస్తుంటారు కదా, అట్లాంటి చంద్రుడు ఎర్రగా రక్తంలాగా మారిపోతాడంట. ఇవన్నీ జరిగినప్పుడు గుర్తుంచుకోండి, సమయం దగ్గరకు వచ్చింది అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వ్యభిచారాలు పెరిగిపోతాయంట. వ్యభిచారం అది ఈజీ అయిపోతుంది. అది మోసగాళ్ళు ఎక్కువగా మనం నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటారు. ఇవన్నీ వచ్చినప్పుడు గుర్తుంచుకోండి, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు. పాడండి అందరు. మోసగాళ్ళు మసలే రోజు, అబద్ధికులు అరిచే రోజు, దొంగలంత దొర్లే రోజు, అబద్ధికులు అరిచే రోజు, దొంగలంత దొర్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు ముందు తల్లి మనం ఎప్పుడు న్యూస్లలో వెళ్ళలేదన్నమాట. తల్లి కూతురును వదిలేసింది, కూతురు తల్లి గొడవైందని ఎప్పుడో ఏదో చిన్న చిన్న మాటలు ఉంటాయేమో కానీ నెట్టేసుకోవడం, గెంటేసుకోవడం, చంపేసుకోవడం ఇవన్నీ లేదు. కానీ ఈ రోజుల్లో కామన్, సాధారణం అయిపోయింది అదంతా. అందుకే ఒకరి గురించి ఒకరికి ఆలోచనే ఉండదు. వాడు చస్తే ఏంటి, ఎడిపోతే నాకేంటి, అవసరమే లేదు. ఒకవేళ నువ్వు మంచి చెప్పాలని చూసినా కూడా వినరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడెక్కడికో పోతాం, ఏతోటో నా జీవితం ఇక్కడ కాదు అని ప్రభువుని వదిలేసి మనుషులకి అలాగే ప్రభువుకి దూరమై ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి వాళ్ళ సొంత జీవితం జీవించాలని చూస్తూ ఉంటాం. చివరి రోజుల్లో ఇవన్నీ జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. హల్లెలూయా, హల్లెలూయా.
ఇవన్నీ జరుగుతాయని చెప్తూ ఈరోజు పట్టణం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఓ ఫాదర్ విజయ్, జాగ్రత్త, నీ జీవితం కూడా ఇట్లాగే మారుతుంది, ఇలాంటి పరిస్థితి నీకు కూడా వస్తుంది అని మనందరి ఒక్కొక్కరి పేరు పిలిచి కూడా ఈరోజు వాక్యాన్ని హెచ్చరిస్తూ ఉంది. ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేయి, పరిశీలించుకో. నువ్వు నాకు అన్నీ ఉన్నాయి కదా అని విర్రవేగాల్సిన అవసరం లేదు. పోతాయి అన్నీ, ఒక క్షణం చాలు ప్రభుకి, తీసేస్తాడు, అన్నీ దూరంగా విసిరేస్తాడు. అన్నీ ఉన్నటువంటి నెబుకద్నెజరు ఇట్లాగా విర్రవీగాడంట. దానియేలు గ్రంథంలో చూస్తాం, అన్నీ నాకున్నాయి కదా అని, చాలా నాకు ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, నేను చాలా అందంగా ఉన్నానని అద్దంలో చూసుకుంటూ తలదూకుంటూ మంచిగా మేకప్ వేసుకుంటూ ఉంటే ఆకాశం నుంచి సడన్గా ఒక మెరుపు వచ్చేసి చెప్పిందనమాట. ఆ వెంటనే ఆ వ్యక్తి ఎట్లా మారిపోయాడు, అద్దంలో చూసుకుంటే ఉన్నాడు, కొమ్ములు వచ్చినాయి. దానియేలు గ్రంథంలో ఉంటుంది. కొమ్ములు వచ్చి ఆ పరలోకం నుంచి వాక్కు మాట్లాడుతుంది అనమాట. ఏంటో తెలుసా? ఓయ్, నీకు అందం ఉందని, అన్నీ ఉన్నాయని విర్రవీగుతున్నావు, నాకు రాజ్యం ఉంది, నాకు సైనికులు ఉన్నారు, అందరు ఉన్నారని అనుకుంటూ ఎక్కువ చేసుకున్నావు కదా, నిన్ను ఎద్దులాగా మారుస్తానని ఎద్దులాగా మార్చేసి అడవిలోకి పంపించి 7 సంవత్సరాలు గడ్డి తింటూ ఉన్నాడు ఆ నెబుకద్నెజరు, ఎద్దులాగా మారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నాకు రాజభవనం ఉంది, నాకు చుట్టూ సైనికులు ఉన్నారు, అందరూ ఉన్నారు, నన్ను ఎవ్వరు తాకలేరు, ఏమీ చేయలేరు, నాకు డబ్బులున్నాయి, అంతస్తులున్నాయి, నాకు వజ్ర వైడూర్యాలు నాతో ఉన్నాయని విర్రవీగిన నెబుకద్నెజరుకి కూడా అడవిలో వేసేశాడు. ఆయన వెంటనే చూస్తూ ఉండగానే ఎద్దులాగా మారిపోయి, అసలు ఎద్దును ఎవరైనా అంతఃపురంలో ఉంచుతారా? లేదా గేదెలను ఎవరైనా మన ఇంట్లో కట్టేస్తామా? ఎవరు ఉంచారు? ఎద్దు రాజు అయితే ఏమవుతుంది, ఎద్దే అని తీసుకెళ్ళి అడవిలోకి తరిమారు. ఏ సైనికులు నాతో ఉంటారు, ఎవరు నాతో ఉంటారు, నా వాళ్ళు అనుకుని వాళ్ళు ఉన్నారు కదా, నాకు ఏ బాధ లేదని విర్రవీగాడు కదా, వాళ్ళే కర్రలు తీసుకొని ఆ ఎద్దుని అడవిలోకి దోలితే 7 సంవత్సరాలు ఎండతో వానకు తడుస్తూ మంచుకు తడుస్తూ మళ్ళీ పరలోకం వైపు తిరిగి ప్రార్థన చేస్తే మళ్ళీ క్షమించి కనికరించి అదే వ్యక్తిని మళ్ళీ మనిషిగా మార్చి తీసుకొచ్చి రాజుని చేశాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి రాజుకే అన్ని జరిగితే దేన్ని చూసుకొని నేను విర్రవీగుతున్నా? ఏ మనిషిని చూసుకొని నాకు వీడు ఉన్నాడు కదా, ఏం పర్వాలేదు, నా హీరో ఉన్నాడు కదా, నాకు వీడు ఉన్నాడు కదా, నన్ను చూసుకుంటాడులే అని ఒకవేళ వాళ్ళని చూసుకుంటూ ప్రభువుని వదిలేస్తున్నట్లయితే జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. పాడండి ఒకసారి. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. మనల్ని చూసి మనం ఎట్లా ఉన్నానని నన్ను నేను ప్రశ్నించుకోవాలి. నేను దేన్ని చూసి విర్రవీగుతున్నాను? దేన్ని చూసుకొని నాకు ఇది ఉంది కదా, అది ఉంది కదా అని చాలే అనుకుంటూ ఎవరు ప్రభు లేకపోయినా పర్వాలేదని అనుకుంటున్నావేమో. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగా పడకుమా, బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగా పడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో
ఏం పర్వాలేదులే అని. ఈరోజు కొన్నిసార్లు ఆ రోజు గురించి మాట్లాడితే ఆలోచిస్తే, ఒకవేళ నా పరిస్థితి ఏంది ఆ రోజు నేను ఉన్నప్పుడు, నా కుటుంబంలో ఒకరుంటే వాక్యం చెప్తుంది, ఇద్దరు పడుకొని ఉంటే భార్య ఉంటుంది, భర్త తీసుకుపోతాడు, ఒక్కొక్కసారి భర్త ఉంటాడు, భార్య కొనిపోబడతాడు, ఇవన్నీ జరుగుతాయి. ఇద్దరిద్దరు కూర్చున్న దగ్గర అందరు ఇట్లాంటి, ఒకవేళ దేవుని రాకడ మనం ఇట్లాగే చర్చిలో ఉన్నప్పుడు వచ్చిందనుకోండి, వచ్చినప్పుడు ఎందుకనంటే ఎప్పుడో చివరి, ఈరోజు ఒకసారి సువిశేషంలో చివరి వచనం చదవండి. ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో ఎవరికి తప్ప? నా తండ్రికి తప్ప. చెప్పమ్మా, చదువు. దూతలకు కానీ, యేసయ్యకు కానీ, మరి ఎవరికి కానీ తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో రాకడ, ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందని ఎవరికి తెలియదు. కొంతమంది చెప్తారు అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నాకు గుర్తు బాగా, ఎప్పుడు 2012 అనుకుంటా, 2012 యుగాంతం 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 అని పరిగెత్తారు. తర్వాత కొన్ని రోజులకి వేరే దేశంలోని ఏమైంది అని అంటే, వాళ్ళందరూ యుగాంతం వస్తుందని ఒక దైవ సేవకుడు చెప్తూ అందరినీ కూడా వాళ్ళకున్నాయన్ని మనకి దేవుడు నాకు చూపించాడు, యుగాంతం రాబోతుందని వాళ్ళకున్న ఆస్తులన్నీ అమ్మిచ్చేశాడు. తీరా ఆయన చెప్పిన డేట్ వచ్చింది, అందరూ బాగానే ఉన్నారు, తెల్లారు కూడా అయింది. తీరా చూస్తే వీళ్ళకున్న ఆస్తులేమి వాళ్ళతో లేవు, తినడానికి కూడా తిండి లేదు. అందుకే చివరి రోజుల్లో అబద్ధ ప్రవక్తలు వస్తారు. ఇదిగో ఇక్కడ ఉంది, అక్కడ ఉందని చెప్తారు. మీకు గుర్తుందో లేదో, నిర్గమాకాండంలోని మోషే ఫరో రాజు దగ్గరికి పోయి మా 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 ప్రజలందరినీ పంపించండి, ఇశ్రాయేలు ప్రజలందరినీ అని చెప్పినప్పుడు ఆ రాజు అడుగుతాడు అన్నమాట, ఫరో రాజు, గుర్తేం చూపిస్తావు, ఏముంది అని అంటే, ఆ చేతిలో ఉన్న కర్ర తీసి అట్లా ఇసిరేస్తాడు. ఇసిరేసినప్పుడు ఆ కర్ర ఏమవుతుంది? పాముగా మారుతుంది వెంటనే. తర్వాత ఆ ఫరో రాజు దగ్గర ఉన్న మంత్రగాళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా కర్ర తీసి ఇట్లా ఇసిరేస్తారు, వాళ్ళ కర్రలు కూడా పాములు అవుతాయి. మోషే నిజంగానే ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే అక్కడ కొత్త ఏముంది, అంత వింతేముంది? మోషే చేసినా దైవ సేవకుడు అని చెప్తున్నా, మోషే చేసినా అయింది. తర్వాత ఆ మంత్రగాళ్ళు చేసినా కూడా ఆ వాళ్ళు విసిరేసిన కర్ర కూడా పాములు అయ్యాయి. నవ్వుతాడు అప్పుడు ఫరో రాజు. అప్పుడు మోషే విసిరేసిన కర్ర ఉంది కదా, ఈ పాము వెళ్ళి ఆ మిగిలిన అందరి పాములు కూడా తినేసింది అనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరి రోజుల్లోని వాక్యం చెప్తుంది, సైతానుడు కూడా అద్భుతాలు చేస్తాడంట. గుర్తుంచుకోండి, ఎక్కడో ఏదో జరుగుతుందని పరిగెత్తి పోవద్దు. అక్కడ అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, అక్కడికి వెళ్తే త్వరగా బాగవుతుందంట, త్వరగా నయం అవుతుందంట, వెళ్తే సంతోషం త్వరగా అవుతుంది, త్వరగా అందరం కూడా త్వరగా అలవాటు పడిపోయాయి. 108 ప్రేయర్కి అలవాటు పడిపోయాయి అందరం. త్వరగా వెంటనే ఇమ్మీడియట్గా జరగాలన్నీ, అవన్నీ జరగాలి అని అట్లా అలవాటు. ఎక్కడెక్కడికో నీవు నిజంగా నమ్మిన నీ ప్రభువును వదిలిపెట్టేసి, నీకు తెలిసిన నీ రక్షకుని వదిలేసి ఎక్కడికో పరిగెత్తిపోతున్నావు కదా, జాగ్రత్త. అన్నీ చూస్తున్నాడు దేవుడు. అబద్ధ ప్రవక్తలు వస్తారు, అద్భుతాలు చేస్తారు, నిన్ను నమ్మిస్తారు. మోసగాడు ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. సైతానుడంట మోసగాడంట, నిన్ను మోసం చేస్తాడు. ఇదిగో అక్కడుంది, పో పరిగెత్తని చెప్తాడు. మోసం అక్కడికి ఏముండదు. ఇదిగో నువ్వు అక్కడికి వెళ్తే బాగుపడతావంట, పరిగెత్తు అని అక్కడ ఉన్నది లేనిది కూడా ఉంది అని నీ మనసులో ఏదో ఒకటి క్రియేట్ చేసేసి అట్లా తయారు చేసి నిన్ను పంపిస్తాడు. ఏముండదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక రాకడ సమయం దగ్గర ఉన్నప్పుడు మనం సిద్ధపడాలి. ఈరోజు వాక్యములు చెప్తున్నట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకొని ముందుకు వెళ్ళాలి. ఎవరినో నమ్మడం కాదు, నీకు నీ దేవునికి సత్సంబంధం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మధ్యలో నేను మళ్ళీ చెప్తా ఒక మాట చివరిగా, నీకు నీ దేవునికి మధ్యలో ఎవరిని ఉంచుకండి. ఇంకెవరు అవసరం లేదు నీకు. నువ్వు నీ దేవుడు చాలు. ఆయన నీతో మాట్లాడతాడు ఏం చేయాలని, నువ్వు చెయ్యి అంతే.
అంతేగాని ప్రభువుని అక్కడ పెట్టేసి మధ్యలో ఇంకొక మనిషిని తీసుకొచ్చేసి నువ్వు చెప్పు నేను చేస్తా, నువ్వు పాట పాడు నేను కీబోర్డ్ ప్లే చేస్తా, నువ్వు పాట పెట్టు నేను డ్యాన్స్ చేస్తా. ఇది కాదు మన జీవితం. మధ్యలో ఒక మనిషిని తీసుకొచ్చి పెట్టడం కాదు. నేను నా ప్రభు. ఎంతమంది దైవ సేవకులైనా ఉన్నాయి, మళ్ళీ చెప్తున్నా, చివరి రోజుల్లోని ఇది పెద్ద ప్రశ్నగా మారుతుంది. ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. నీకు నీ దేవుడు అంతే. ఒకవేళ వాళ్ళు చెప్తున్న వాక్యం, దైవ సేవకుల పని ఏమిటంటే ప్రభు దగ్గరికి నడిపించడం మా బాధ్యత, నడిపిస్తున్నాం అంతే. అంతేగాని నేను వచ్చేసి ముందు నిలబడి నన్ను అనుసరించండి చెప్పడానికి లేదు. ఏ రోజు కూడా మరియ తల్లి అట్లా చెప్పదు. మరియ తల్లి చెప్పిన మాట ఏంటి? కానాపల్లి పెళ్లిలో ఆయన చెప్పినట్లు చేయండి. అది ఈరోజు ప్రతి దైవ సేవకుడు కూడా చేయాల్సింది, చెప్పాల్సింది. ఆ క్రీస్తు చెప్పినట్లు, ఆ ప్రభు చెప్పినట్లు చేయండి. ఆయన పంపిస్తేనే ఒక సేవకుడిగా నేను ఇక్కడ ఉన్నాను, ఒక సేవకురాలుగా నేను ఇక్కడ ఉన్నాను. ఆయనే లేకపోతే నేను లేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆ చివరి రోజులు రావడానికి ముందే మన జీవితాలను ప్రభువుకి అర్పించి, ప్రభువా నా జీవితం నీ చేతుల్లో అర్పిస్తున్నానని ప్రభుని ప్రార్థన చేస్తాం. అందరం లేచి నిలబడతాం. కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం. అందరు కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకోండి. చేతులు హృదయం మీద ఉంచుకొని, ఈ రెండు చేతులు హృదయం మీద ఉంచుకొని కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేయి. ఎందుకంటే చివరి రోజుల్లో ఎలా ఉండబోతుంది, నా జీవితం ఉండబోతుందని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ అలాంటి స్థితి నాకు వచ్చినప్పుడు నేను ఎవరి దగ్గరికి పరిగెత్తాలి? ఎవరి దగ్గరికి పరిగెత్తలేము. ఎందుకంటే నువ్వు పరిగెత్తాలి అనుకున్న ఆ మనిషి కూడా అదే స్థితిలో ఉంటాడు. ఎవ్వరు మనల్ని రక్షించలేరు, కాపాడలేరు. కేవలం నీ యేసయ్య నీతో ఉన్నప్పుడు, నువ్వు ప్రభుని పట్టుకున్నప్పుడు మాత్రమే మనం బయటపడగలం. కనుక మధ్యలో ఎవరిని తీసుకురావద్దు, నీకు నీ యేసయ్యకు మధ్యలో. కనుక దయచేసి అందరి కళ్ళు మూసుకొని నీ దేవునితో మాట్లాడు. ఒక్క నిమిషం ప్రభునితో మాట్లాడుకో. ఒకవేళ నీ వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే ప్రభుని క్షమాపణ అడుగు. అవును ప్రభు, నేను తప్పు చేశాను, వ్యతిరేకంగా నడిచాను, నువ్వు చెప్పిన మాట వినలేదు, నువ్వు చెప్పిన పని చేయలేదు, నన్ను క్షమించి యేసయ్యా. చివరి అంత్యకాలం ఎట్లా ఉండబోతుందో మేము విన్నాం. అంత భయంకరంగా ఉన్నప్పుడు అమ్మో వినడానికే కష్టంగా ఉంది ప్రభువా. ఒకవేళ ఆ పరిస్థితి ఎదురైనప్పుడు ఇంకెంత కష్టంగా ఉంటుందో తట్టుకోలేం. చనిపోవాలన్నా కూడా చనిపోలేం. అనుకోవచ్చు, అమ్మా నా ప్రాణం నేను తీసుకుంటాను, ఆ అవకాశం కూడా ఉండదు. చావు రాదు, నీకు నువ్వు చనిపోలేవు. వచ్చిన కష్టాన్ని మనం కొన్నిసార్లు భరిస్తూనే వెళ్తాం. కనుక ఈ సందర్భంలో ప్రభుని క్షమాపణ అడిగి మనం చేసిన తప్పులన్నింటికీ మన్నింపు కోరుకో. ఆ గొప్ప దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ మనవులను మన ఆదురైన యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. అలాగే నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును కూర్చుంటాం.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి కలిపితే సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, మహావైభవముతో నిండి నీ సమక్షంలో మేమర్పించు ఈ బలి నీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకును మాకు శాశ్వతమైన జీవనమును పొందుటకును దోహదపడును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మర్త్య మానవునికి సాయం చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా నుండి చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరుచుకుంటేవి. అతని ద్వారా నిరతము నీ సమక్షంలో ఆనందించుచున్న దూతల బృందం నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకముచి అనుగ్రహింపుడు అని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీవే మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడి శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లానే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించును నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ప్రభువా, ఈ రోజున ప్రత్యేకముగా బలి పూజలు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించము. వారి ఉద్దేశములన్నీ కూడా నీ రాజ్యంలో చేర్చుకోమని, ఇంకా వారి మనసులో ఉన్న ప్రార్థనలన్నింటినీ కూడా ఆలకించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఉత్థాన మగ్ధమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లియగు మరియ మాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరలోక ప్రార్థనను భక్తితో, విశ్వాసంతో ఆయనతో ఒకటిగా అయ్యే విధంగా మనం ఉండాలి అని ప్రార్థిస్తూ ప్రార్థనలు ప్రభువుకు అర్పిస్తూ పరలోక ప్రార్థన జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు ప్రభుని సమాధానము తెలుపుకుందాము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొప్ప దేవుడు ఈ రోజున మన జీవితం ఎలా ఉండాలి అని మనకి తెలియజేస్తూ నేర్పిస్తున్నటువంటి ప్రభు. ఆయనతో ఒకటి అయినప్పుడే మనం మన జీవితంలో పరిపూర్ణమైనట్లు. ఆ ప్రభు ఏర్పాటు చేస్తున్న విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. అధికము చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాచి కాపాడునుగాక. సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, ఆయన సేవలో ప్రభుకిష్టమైన బిడ్డలుగా ఆయన మాత్రమే మన గోల్గా, మన యొక్క నడవాల్సినటువంటి జీవిత విధానంగా చేసుకొని జీవించండి.